హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. సో ఈరోజు కూడా నేను ఒక మంచి రెసిపీతో వచ్చినాను. హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ, డైటింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అని అయితే చెప్పొచ్చు. సో చూసారా, బేబీ కార్న్ మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు వాల్యూ జోన్ వెళ్ళినప్పుడు తీసుకున్నా. వీటిని కొన్ని నీళ్ళు వేసి ఒక 5 to 10 minutes ఉడకనివ్వాలి. చాలు, చిన్నది బేబీ కార్న్ కదా, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాలి. కొన్ని నీళ్ళు వేసిన, ఎందుకంటే నీళ్ళు ఎంత ఎక్కువ వేస్తే అంత ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి ఉడకబెట్టి వాటిని 2 ముక్కలు మధ్యలోకి కట్ చేసిన. చూడండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకోండి, నేనైతే కార్న్ఫ్లోర్ వేయలేదు. బియ్యపిండి, కొద్దిగా పసుపు, మిరియాల పొడి, అన్నీ కొద్దిగానే, ఎందుకంటే నేను డైట్కి అని చెప్పాను కాబట్టి ఇవన్నీ కొద్దిగానే వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చా దంచేసేసాను, మరి పేస్ట్ ఏం చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం ఉడకబెట్టినాం కాబట్టి మ్యారినేట్ చేయాల్సిన పని లేదండి. దీంట్లో కొంచెము ఇంకా బియ్యపిండి కొద్దిగా పడుతుంది అన్నట్టు ఇంకొద్దిగా వేసాను, సరిపోలేదు. అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి డైరెక్ట్ ఇంకా వీటిని మీరు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై, షాలో ఫ్రై కావాలంటే షాలో ఫ్రై, ఏ ఫ్రై అయినా చేయొచ్చు. నేనైతే ఇక్కడ కడాయి పెట్టాను, మట్టి కడాయి పెట్టాను. సో ఇందులో ఏది వండినా కానీ కూడా చాలా మంచిది కదా హెల్త్కి. మంచిది కాదు, మంచిది హెల్త్కి. కాకపోతే ఈ మట్టి కుండ చూసి కొనాలి. మనకు కొంతమంది మోసం చేసేస్తారు, నాకు కూడా ఒకసారి మోసం అయిపోయింది, క్రాక్ వచ్చేసింది. చూసి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేద్దాము. సో కలిపి పెట్టుకున్నాను కదా, అన్నీ వేసేసి దాన్ని ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నా. నేను నూనె వేసాను, నూనె ప్లేస్లో మీరు గీ, బటర్ ఏదైనా వేయొచ్చు. నేను ఆలివ్ ఆయిల్ ఏది వేసినా మంచిది. ఇంకోటి ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వేసి చేసినా కానీ కూడా హెల్త్కి మంచిదే. ఇప్పుడైతే నేను ఇక్కడ మామూలు కుకింగ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఇది కార్న్ వేసేసి ఇక్కడ ఉడికినాయి కాబట్టి ఒక మ్యాక్సిమం నాకు తెలిసి 15 minutesలో అయిపోతుంది. సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టొద్దు. 15 minutesలో మనకు రెడీ అయిపోతుంది. సో ఉట్టిది ఇదే ఏమి తినాలి అని చెప్పేసి దీనికి నేను ఇంకొక కాంబినేషన్ ఒకటి చేసుకున్నాను. అదే చూడండి, బటర్, పెనములో కొద్దిగా బటర్ వేసేసి 2 గుడ్లు ఒక గిన్నెలో ఉట్టి, దాంట్లో ఉప్పు, దీంట్లో కూడా మిరియాల పొడి. మీరు కావాలంటే దీంట్లో ఇంకేమేమో కావాలనుకుంటే అవి వేయచ్చు, ఉల్లిపాయలు, ఇంకా అదే క్యారెట్ ముక్కలు ఏదైనా వేయచ్చు. ఆమ్లెట్, నార్మల్ ఆమ్లెట్ ఎట్లా చేసుకుంటాము అలా. ఈ 2 తిన్నామంటే చాలు, ఇంకా మనకు అన్నము ఏమి వద్దు, సరిపోతుంది. ఇవి అదొక బౌల్ నిండా అవుతాయి. బేబీ కార్న్ ఇది ఒక్కరికే నేను ఇది చూపించేది మటుకు, ఈ పోర్షన్ మటుకు ఈ ఆమ్లెట్ 2 గుడ్లది ఆమ్లెట్, కార్న్, బేబీ కార్న్ ఒక చిన్న బౌల్ అవుతాయి. ఇది ఒక్కటి డిన్నర్ చేసేసుకున్నామంటే హెల్త్కి మంచిది, మనము హాయిగా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో ట్రై చేయండి, మీరు చూడడానికి బాగుంది కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.